ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రి కల నెరవేరిందని ఏపీ క్యాడర్ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్ అన్నారు. సొంత రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం దక్కటం ఆనందంగా ఉందని చెప్పారు. తాను కుటుంబ ప్రోత్సాహంతోనే ఐపీఎస్ అయ్యానంటున్న అశ్విన్ మణిదీప్తో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏపీ నుంచి వచ్చి ఏపీ క్యాడర్కే కేటాయించబడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్ మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి అశ్విని మణిదీప్ గారు, మీరు ఐపీఎస్కి రావడానికి ప్రేరణ ఏంటి? మా ఫాదర్ యొక్క డ్రీమ్ అండి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పోలీసింగ్ గురించి చాలా బాగా చెప్పారు. ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ శిక్షణ కాలం నుంచి మీరు మొదటి నుంచి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? శిక్షణ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఐపీఎస్ అధికారికి రాణించడానికి? ఇక్కడ శిక్షణలో రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి ఇండోర్, ఇంకోటి అవుట్డోర్. ఇండోర్లో మాకు లా వీటి మీద చాలా అవగాహన చెప్తారు. ఒక ఎస్ఓపి ఐడియల్ కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని నేర్పిస్తారండి. అవుట్డోర్ యాక్టివిటీస్ వచ్చినప్పటికీ హార్స్ రైడింగ్ ఇట్లా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. అవుట్డోర్ యాక్టివిటీ మోస్ట్లీ ఫర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. సో యాజ్ ఎ పర్సనాలిటీ కాన్ఫిడెంట్ అవుతాం. ఇండోర్ యాక్టివిటీ వల్ల మనకు లా మీద మంచి పట్టు ఉండడం వల్ల కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఐడియల్ సిచ్యువేషన్ ఏంటో నేర్పిస్తారండి. మీరు ఐపీఎస్ అధికారి కావడానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీరు చదువుకున్న వాతావరణం ఎట్లా ఉపయోగపడింది? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఫాదర్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి. మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. మా ఫాదర్ యొక్క స్టూడెంట్స్ నుంచి చాలా ఇన్పుట్స్ వస్తూ ఉండే, దానివల్ల అవేర్నెస్ పెరిగింది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బీటెక్ అండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేశాను. వీటితో కాకుండా బేసికల్ చిన్నప్పటి నుంచి డిసిప్లైన్డ్గా ఉండడం వల్ల ప్లస్ ఫ్యామిలీని సపోర్ట్ రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ఫెయిల్యూర్ వచ్చినా కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఏం కాదు ఇంకొకసారి క్లియర్ అయ్యింది అని చెప్పడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయిందండి. అలాగే అదే సొంత రాష్ట్రానికి కేటాయించబడడం, సొంత రాష్ట్ర క్యాడర్కు మీరు కేటాయించబడడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు అది అంటే మీకు అనుకూలిస్తుంది అనుకుంటున్నారా, ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటున్నారా? నాకైతే చాలా ఆనందంగా గర్వంగా ఉందండి. పుట్టిన భూమిలోనే మళ్ళీ పనిచేయడం, అదే కర్మభూమి అవడం అన్నది చాలా రేర్ ఆపర్చునిటీ. క్యాడర్ రావడం అనేది లక్ బేస్డ్ అండి, మా చేతిలో ఏం లేదు. పెద్ద ఛాలెంజెస్ అన్నది ఎక్కడ ఏ క్యాడర్లోకి వెళ్ళినా ఉంటాయి. కానీ ఆంధ్రాలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ప్రౌడ్ ఫీలింగ్ ఉందండి. అంటే మీరు పుట్టి పెరిగిన ప్రాంతం ఏంది, దాని ప్రభావం ఎట్లా ఉంది మీ మీద? నేను పుట్టింది గుంటూరు అండి. మొత్తం స్కూలింగ్ కూడా అక్కడే చేశాను. ఇంటర్ వరకు అక్కడే ఉన్నాను. ప్రభావం అంటే గుంటూరు ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు, చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా హెల్ప్ చేశారండి. ఎవ్రీ టైమ్ దే యూస్ టు సపోర్ట్ వెన్ ఎవర్ ఐ యూస్ టు ఫెయిల్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అక్కడ చదువుకొని వచ్చిన ప్రాంతానికే తన క్యాడర్ రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. క్యాడర్ రావడం అనేది మన చేతిలో ఉండదు, కానీ నాకు అక్కడే సేవలు అందించే అవకాశం దొరకడం సంతోషం. మేము చదువుకున్న వాతావరణం కావచ్చు, మా కుటుంబ నేపథ్యం కావచ్చు, నేను ఐపీఎస్ అధికారిగా ఎంపిక చేసుకోవడానికి మంచి ప్రోత్సాహాన్ని అందించింది. మంచి వాతావరణం ఉంది మాకు. అక్కడ పుట్టి పెరిగిన ప్రాంతం కూడా నేను ఐపీఎస్ అధికారి కావడానికి చాలా ఉపయోగపడింది. ఇక్కడ లభించిన శిక్షణ కూడా తదుపరి విధి నిర్వహణలో కూడా రాణించడానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు ఏపీ క్యాడర్ కు కేటాయించబడిన ఏపీ ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ అధికారి మణిదీప్, అశ్విన్ మణిదీప్ ఐపీఎస్ ట్రైనింగ్ అధికారి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్.